ప్రైజ్ ది లార్డ్. యోబు గ్రంథం 36వ అధ్యాయం 11వ వచనం. ఆయనను సేవించిన ఎడల తమ దినములను క్షేమముగాను తమ సంవత్సరములను సుఖముగాను వెళ్ళబుచ్చెదరు. ప్రపంచంలో ప్రతి నరుడి యొక్క ఆశ ఏంటంటే ప్రతిదినము క్షేమంగా ఉండాలని, గడుస్తున్న ప్రతి సంవత్సరము ఆరోగ్యకరంగా ఆత్మీయంగా అన్ని రంగాల్లో వర్ధిల్లిన వాడిగా వెళ్ళబుచ్చాలని ఆశపడతాడు. అయితే సుఖదుఖాలు అనేవి రెండు కూడా వస్తాయంట. మనిషిలో వేసవికాలము, వర్షాకాలము, శీతాకాలము కాలాలు మారినట్టుగా మనిషిలో కొన్ని మార్పులు వస్తూ ఉంటాయి. అయితే ఈ మార్పు ఎన్ని విధాలైన మార్పులు వచ్చినా గుర్తుపెట్టుకో, దినములు క్షేమంగా గడవాలి అంటే దేవుని కృప నీకు కావాలి. అందుకే ఆయన వాక్యములు వినేవారిగా మనం ఉండాలంట. సామెతలు 33. నా ఉపదేశము అంగీకరించేవాడు సురక్షితముగా నివసించును, వాడు కీడు వచ్చుచున్న భయము లేక నెమ్మదిగా ఉండును. ప్రతి తల్లి తండ్రి తన బిడ్డ నిచ్చెన ఎక్కుతున్నప్పుడు జాగ్రత్త నాన్న అన్నప్పుడు అమ్మా నాన్న చెప్పిన మాట వినకపోతే వాడు జారిపోయే అవకాశం ఉంది. జారిపోతారని తెలిస్తే తల్లిదండ్రులు ఉపదేశిస్తారు. నాన్న ఇంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండు, ఫలానా దగ్గరికి వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉండమని చెప్పి హెచ్చరిస్తూ ఉంటారు. దేవుడు అంటాడు, నా కుమారుడా, నా కుమార్తె, లోకంలో ఉన్నప్పుడు నువ్వు కళ్ళు తెరువు, కళ్ళు తెరిచిన వాడిగా జీవించు. లోకం ఒక మాయాలోకం, దీనిలో పడి కొట్టుకుపోవద్దు. కళ్ళు తెరిచి దేవుని వాక్యంలోనికి రా, సత్య మార్గంలో జీవించు. నిన్ను కాపాడే దేవుడు ఉన్నాడు. ఈ కృపావార్తలో మనం నేర్చుకోవాల్సిన 3 విషయాలున్నాయి. యోబు 36:11. 1. ఆయనను సేవించినట్లయితే లోకాన్న, పాపాన్న, శాపాన్న, ధనమున, అపవిత్రమైన వాటిని కాదు, మనం సేవించవలసింది మన సృష్టికర్తను మాత్రమే సేవించాలి. దానియేలు దినమునకు 3 మారు దేవుని సేవించాడు, ప్రార్థించాడు. సింహాల బొండలో పడవేయబడితే దేవుడు అతన్ని క్షేమంగా కాపాడాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అనేకులకు షేర్ చేయండి. గాడ్ బ్లెస్ యూ.